और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो, तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं। అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా, తొందరగా అవి పూర్తి చేయాలన్నా, మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అన్నది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను। साथियों, 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था। बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है। यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं। अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं। यहां विकास कार्यों में तेजी आ गई है। हाई कोर्ट, विधानसभा, सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है। మిత్రులారా, 2015లో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను। గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది। ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది। ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది। ఇక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది। साथियों, एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था। हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है। हमें एनटीआर गारू का सपना पूरा करना है। चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू चेयाली, इदी मन में चेयाली। మిత్రులారా, ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కలకన్నారు। మనమందరం కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజిన్ గా తయారు చేయాలి। మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి। నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు, ఇది మనం చేయాలి, ఇది మనమే చేయాలి। साथियों, बीते 10 सालों में भारत ने देश में फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है। भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है। इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है। आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं। మిత్రులారా, గత 10 ఏళ్లలో భారతదేశం ఫిజికల్, డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది। ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది। ఇది ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రయోజనంగా మారబోతుంది। ఈ రోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు కేంద్రం తరపున అందించడం జరుగుతుంది। यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है। इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी, आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी। इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी। टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा।
जैसे रेनीगुंटा नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे। लोग बहुत कम समय में वेंकटेश्वर स्वामी के दर्शन कर पाएंगे। ఆంధ్రప్రదేశ్లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది. పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది. అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది. పర్యాటకం, తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది. తక్కువ సమయంలో ప్రజలు ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని ఆ అవకాశం పొందుతారని కూడా తెలియజేస్తున్నాను. साथियों, दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया। बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा। भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे हैं। वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था, जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है, यानी करीब 10 गुना से ज्यादा की बढ़ोतरी हुई है। మిత్రులారా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సారించారు. గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 2009 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రైల్వే బడ్జెట్ 9000 కోట్ల దాటి ఈరోజు అందిస్తున్నాం. అంటే ముందు కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను. साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है। साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है। बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं। इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है। మిత్రులారా, ఈ పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో 100% ఎలక్ట్రిఫికేషన్ మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ 8 సరికొత్త వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యాయి. దానితో పాటు ఆధునిక వసతులతో కలిగి ఉన్న అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. గత 10 ఏళ్లలో 750 కంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ అండర్ పాసేజీలు కానీ రైల్వేస్ లో నిర్మించబడింది. అంతేకాకుండా 70కి పైగా రైల్వే స్టేషన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है। इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है। सीमेंट का काम हो, स्टील का काम हो, ट्रांसपोर्टेशन का काम हो, ऐसे हर सेक्टर को इससे फायदा होता है। इंफ्रास्ट्रक्चर विकास का सीधा लाभ हमारे नौजवानों को होता है, उन्हें ज्यादा रोजगार मिलते हैं। आंध्र प्रदेश के भी हजारों युवाओं को इन इंफ्रा प्रोजेक्ट से रोजगार के नए मौके मिल रहे हैं। మిత్రులారా, ఇంత భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. నిర్మాణ రంగంలో కావలసిన రా మెటీరియల్స్, సిమెంట్ అయినా, స్టీల్ అయినా, రవాణా వంటి రంగాలకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల తయారీ పరిశ్రమలకు
బలం ఏర్పడుతుంది. ఈ పరిశ్రమల ద్వారా మన యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది యువకులకు ఈ ప్రాజెక్టుల వల్ల సరికొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలియజేస్తున్నాను.